షామ్లీ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసు సంచలనం రేపింది. 3 ప్రాణాలను అమానవీయంగా బలికొన్నారు. డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో బుర్కా లేకుండా భార్య బయటకు వెళ్ళింది. ఇక ఇది అవమానంగా భావించి భర్త మర్డర్కు స్కెచ్ వేశాడు. పిస్టల్ కొని భార్యను కాల్చేందుకు కూడా తాను ఒక ప్లాన్ వేసి ఆ తర్వాత ఒక పిస్టల్ని కొని తన భార్యను కాల్చి చంపాడు భర్త ఫారూక్. ఇక ఇప్పుడే నిద్ర లేచిన పిల్లల మీద కూడా తండ్రి కాల్పులు జరిపాడు. భార్య పిల్లలను ఇంట్లోనే పాతిపెట్టాడు ఫారూక్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఫారూక్ను అరెస్టు చేశారు. డిసెంబర్ 10న జరిగినటువంటి ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావటం, ఇక అతని మీద 3 హత్యల కేసు కూడా నమోదు చేశామని కూడా పోలీసులు తెలిపారు. షామ్లీ పోలీసు సూపరింటెండెంట్ ఎన్పీ సింగ్ కూడా ఈ మేరకు వివరాలను అయితే తెలియజేశారు. షామ్లీ జిల్లాలోనైతే కుటుంబ వివాద నేపథ్యంలో ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు భార్య బుర్కా ధరించకుండా ఆ కోపంలో బయటికి వెళ్ళింది. దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి భర్త తన భార్యను చంపాలని చెప్పి కూడా ఒక పిస్టల్ని కొనుగోలు చేసి తన భార్యను చంపి ఇంకా అప్పుడే నిద్ర లేచినటువంటి పిల్లల మీద కూడా అమానవీయంగా అభంశుభం తెలియనటువంటి పిల్లల ప్రాణాలను కూడా బలికొన్నాడు భర్త. ఈ విధంగా కూడా ముగ్గురు అంటే 2 మైనర్ కుమార్తెలను కూడా కాల్చి 2 పిల్లలని మరొకవైపు తన భార్యని ముగ్గురిని కూడా ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఈ మేరకు కూడా పోలీసులు అయితే వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ 10వ తారీఖు ఈ ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. కుటుంబ సభ్యులే కంప్లైంట్ చేస్తే పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం కదా, తవ్వకాలు ఇంట్లోనే తవ్వటం జరిగింది. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మృతదేహాలను అయితే వెలికి తీయటం జరిగింది. ఒక్కసారిగా కూడా చుట్టూ ఉన్నవారు కూడా నివ్వెరపోయారు. ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎప్పుడు వాళ్ళతో పాటు చుట్టూ ఉండే నైబర్స్ అందరితో బయటకు వస్తే బాగా మాట్లాడేటువంటి ఫారూక్ ఈ విధమైన ఘాతుకానికి తన భార్య పిల్లలను అభంశోభం తెలియని పిల్లలను కూడా పొట్టన పెట్టుకున్నాడు. ఒక ప్లాన్ ప్రకారం సరే అప్పుడు ఆ క్షణంలో క్షణికావేశంలో జరిగింది అంటే ఒకటి ఉంది. క్షణికావేశంలో జరిగింది అంటే ఒకలాగా ఆలోచించవచ్చు, కానీ క్షణికావేశం కాదు. ఆ టైంలో పక్కా ప్లాన్ ప్రకారం ఒక పిస్టల్ని కొని ఆ తర్వాత తన భార్యను పిల్లల్ని చంపారు. అయితే ఈ కేసులో అసలు ఫారూక్కి పిస్టల్ని అమ్మింది ఎవరు, ఇది కూడా ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కాంద్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గరీ దౌలత్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాంద్లా పోలీసులు దీని మీద పూర్తిగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఈ ఘటన ఈ మంగళవారం 10వ తారీఖున జరిగితే ఈ మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కూడా అధికారులు తెలిపారు. ప్రజెంట్ నిందితుడు ఫారూక్ ఎవరైతే తన భార్య పిల్లలను హత్య చేసి ఇంట్లోనూ పాతిపెట్టాడో అతన్ని అరెస్టు చేశామని, అతని మీద 3 హత్యల కేసు నమోదు చేశామని షామ్లీ పోలీస్ సూపరింటెండెంట్ ఎన్పీ సింగ్ కూడా తెలియజేశారు. ఇక విచారణ సమయంలో నిందితుడు నేరాన్ని అంగీకరించారంటూ కూడా తెలపడం అయితే జరిగింది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ఒకసారి మనం కనుక చూస్తే కనుక ఫారూక్ తన భార్య తాహిరా, ఆమె పేరు తాహిరా, ఇంట్లో టీ తయారు చేస్తూ ఉండగా కూడా కాల్చి చంపాడు. ఎంత అమానవీయ ఘటన అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వాళ్ళ భార్య తన భార్య తారాహి కూడా తన భార్య తాహిరా కూడా బయటకు వచ్చేసింది బుర్కా ధరించకుండా. ఆ తర్వాత మరలా కూడా ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి కూడా కామన్గా జరుగుతాయి కాబట్టి మళ్ళీ భార్య ఇంటికి వెళ్ళింది, అతని కోసం వండి పెడుతుంది కూడా. అలాంటిది తన భార్యను టీ చేస్తూ ఉండగా కూడా కాల్చి చంపడం ఎంత అమానుష్యమైన ఘటన అంటే ఒక శత్రువు తన భార్యని పిల్లల్ని శత్రువులా భావించాడు ఫారూక్. అంటే అతని మైండ్ ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. ఇంట్లో టీ తయారు చేస్తూ ఉండగా కూడా తన భార్యను కాల్చి చంపాడు. ఇక అతని పెద్ద కుమార్తె ఆ అమ్మాయి ఆఫ్రీన్, ఆ అమ్మాయి వయసు కూడా 12 సంవత్సరాలు. అదే సమయంలో ఆ అమ్మాయి చూసింది, ఇంకా వాళ్ళ డాడీని ఆపటానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయిని కూడా కాల్చేశాడు. ఇక చిన్న కుమార్తె షైరిన్ సంఘటన స్థలానికి చేరుకునేసరికి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపాడు. అసలు అభంశోభం తెలియని పిల్లలు, అలాంటిది వాళ్ళ మీద కూడా ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ విధంగా కూడా ఇక ఆ తర్వాత ఇంట్లోనే గొయ్యి తవ్వి కనీసం ఆ తరువాత అతనిలో పశ్చాత్తాపం కూడా లేదు. పిల్లల్ని చంపాను, లేకపోతే తర్వాత పోలీసులకు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళ అమ్మాయి తాహిరా పేరెంట్స్ అయినా అడుగుతారు, చుట్టూ ఉన్న బంధువులైనా అడుగుతారు, ఆ తర్వాత అయినా కానీ నేను దొరికిపోతాను, కనీసం ఎవరికి కూడా చెప్పకుండా ఇంట్లోనే గొయ్యి తవ్వి నేరాన్ని దాచిపెట్టడానికి మృతదేహాల్ని పడేశాడు. आज सायं लगभग 5 बजे थाना कांधला का गांव गढ़ी दौलत है, वहाँ के प्रधान ने आके थाने पर बताया कि मेरे गांव का एक फारूक नाम का व्यक्ति है और उसके पत्नी और 2 बच्चियां गायब हैं। तत्काल हमारे चौकी इंचार्ज गंगेरू, हमारे SHO कांधला सतीश मौके पे आए
और फारूक जिसकी पत्नी और बच्चे गायब थे उससे उन लोगों ने सख्ती से पूछताछ की और उसने बताया कि मेरी पत्नी के साथ मैं और हमारे 5 बच्चे घर में रहते, बहुत गरीब मैं था और मैं होटल पे काम करता, रोटी बनाने का काम करता था मैं। हमारी पत्नी विगत 1 महीने पहले, चूँकि मैं गरीब था और हमारी शादी मंसूरपुर जफरनगर में हुई थी, वो हमसे कुछ पैसे मांग रही थी, इसको लेके हमारा विवाद हो गया था और बिना वो बुर्का और नकाब के अपने मैके चली गई अपनी छोटी बच्ची को लेकर के। इस बात को लेके काफ़ी परेशान था कि हमारी इज्जत चली गई और मैं जाके 1 महीने बाद अपनी पति को घर पे लेके आया यहाँ पे और तभी से मेरे मन में भाव जग गया कि लग रहा है इसका मामला कुछ और है और मुझे मेरी इज्जत अब नहीं करती है ये, और तभी मैंने इसको जान से मारने का प्लान बनाया। दिनांक 9-10 की रात्रि में लगभग 12 बजे हमारे 5 बच्चे सो रहे थे, तो मैंने पत्नी को चाय के बहाने उसको जगाया। जैसे चूल्हे पे आंगन में आई वो और मैं पहले से कट्टा लेके आया था और मैंने उसके पीछे से गोली बजा, उसकी तत्काल मौत हो गई। गोली की आवाज़ सुन के हमारी जो बड़ी बेटी जिसकी उम्र 14 साल थी वो भी उठ के चली आई। हमने उसको पीछे से गोली मारी, उसकी मौत हो गई और उस गोली की आवाज़ को सुन के हमारी सबसे छोटी बेटी जिसकी लगभग 6 साल थी वो भी उठ के चली आई। हमने धरा दबा के उसकी भी हत्या कर दी और मैं प्लानिंग के तहत एडवांस में ही लगभग 6 दिन पहले अपने घर में ही शौचालय के गड्ढे के बहाने गड्ढा खुदवा रखा था और रात ही में मैंने इन तीनों डेड बॉडी को गड्ढे में डाल के दफना दिया और ऊपर से मिट्टी डाल दी। हमारे 3 अन्य बच्चे, जो 2 बेटे एक बेटी थी, वो सोते रहे, वो जगे नहीं, इसलिए मैंने उनको कुछ नहीं किया। और बाद में बच्चों के जगने पर पूछते मैंने बताया कि तुम्हारी माँ को मैंने भेज दिया, कहीं अलग किराए के मकान पर रहती हैं, क्योंकि पूर्व में वो अपने मैके जा चुकी थी 1 महीने, तो बच्चे भी उनको लगा कि हाँ वो वहीं होगी इस समय, तो उन्होंने बहुत पूछताछ नहीं की। आज हमारी पुलिस ने, क्षेत्राधिकारी कहराना, हमारे ASP साहब से उन्होंने बातचीत मुझसे किया, उसने घटना स्वीकार कर ली। पुलिस को मौके पे ला के डेड बॉडी बरामद करा दी, डेड बॉडी निकल चुकी है इसमें। हम लोग डेड बॉडी को PM के लिए भिजवा रहे हैं और फारूक हमारे हिरासत, उससे हमारी डिटेल और पूछताछ हो रही है। उसने पूरी घटना कारित करना स्वीकार किया है। घटना का लगभग ఇక పోలీసుల దర్యాప్తులో కూడా భార్యాభర్తల మధ్య కూడా చాలా కాలంగా కూడా కుటుంబ వివాదాలు ఉన్నట్లుగా కూడా, అందుకనే ఈ హత్య ప్రధాన కారణం అని కూడా ఇది ఇప్పుడు దర్యాప్తులు తెలపడం జరిగింది. ఇక కేసుకు సంబంధించి ఇతర వివరాలను కూడా సేకరిస్తున్నట్లయితే పోలీసులు తెలిపారు. అయితే ఇంతలోనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత తాహిరా కుటుంబ సభ్యులైతే ఇప్పుడు నిరసనకు దిగారు. ఫారూక్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటూ ఉండగా కూడా అతని మీద దాడికి ప్రయత్నించారు. ఇక పరిస్థితిని అయితే పోలీసులు జోక్యం చేసుకొని అదుపులోకి తీసుకొని వచ్చారు. కానీ ఈ గ్రామంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో, ఘారీ దౌలత్ గ్రామంలో జరిగినటువంటి ఘటన మాత్రం హృదయ విదారకంగా మారింది. మరోవైపు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుగా కూడా చర్యగానైతే జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను కూడా ఇప్పుడు మోహరించడం జరిగింది. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు ఫారూక్ బంధువులకి, అదేవిధంగా తాహిరా పేరెంట్స్కి మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చు గౌరీ గ్రామంలో అని చెప్పి కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. కానీ ఇది మానవ సంబంధాలకు అద్దం పడుతున్న ఘటనగా కూడా మనం చూడొచ్చు. కట్టుకున్న భర్తే తాహిరా పాలిట కూడా ఒక యముడులా మారారు. ఆ ఘటనలో తన తల్లిని చంపుతున్నందుకు అడ్డు వచ్చిన అభంశుభం తెలియనటువంటి పెద్ద కూతుర్ని అదే గన్తో కాల్చి చంపటము, తర్వాత ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి చిన్న పాప, ఒక 5 సంవత్సరాల పాప, తన కూతురని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా కూడా ఆ అమ్మాయి గొంతును కోసి చంపటం, కనీసం అంటే తనకి పుట్టిన పిల్లలని కూడా ఒక సెంటిమెంట్ కూడా లేకుండా ఒక తండ్రి ఇంత ఘాతుకానికి పాల్పడగలరా అని చెప్పి కూడా ఇప్పుడు ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.